హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉప్మాని దొడ్డు రవ్వ ఉప్మా చేయబోతున్నానండి. ఇది ఎప్పుడు ఒకే స్టైల్లో తిని బోర్ వస్తుంది కదా, అందుకని నేను కొద్దిగా డిఫరెంట్గా చేయాలనుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకున్నాను. 5 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. క్యారెట్ పీసెస్, బీట్రూట్ పీసెస్, క్యాప్సికము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 2, ఇది అల్లం చిన్నగా కొంచెం 1/2 ఇంచ్ పీస్ కట్ చేసి పెట్టుకున్న సన్నగా, వెల్లుల్లి 1 వెల్లుల్లి, ఇప్పుడు కాజు, సాల్ట్, పల్లీలు 3 లవంగాలు, ఇది జీలకర్ర, ఇంకా కొంచెం సాజీరా, కొద్దిగా మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, ఉల్లిపాయ, కొద్దిగా చిన్న ఉల్లిగడ్డ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కాజు అండి, మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. స్టవ్ అంటించి కుక్కర్ పెట్టానండి. నేను కొద్దిగా ఆయిల్ వేసాను ఇందులో. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. ఆయిల్ వేడెక్కిందండి. పల్లీలు వేసాను, లవంగాలు వేసాను, సాజీరా, జీలకర్ర, ఆవాలు వేసాను, అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఉల్లి ముక్కలు వేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసాను, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. 2 మినిట్స్ తర్వాత కాజు వేసాను. 2 మినిట్స్ తర్వాత క్యారెట్ పీసెస్ వేసాను. 1 మినిట్ తర్వాత బీట్రూట్ పీసెస్ వేసాను. ఇవి 3/4 వంతు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ వేసాను. 1 మినిట్ తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రవ్వను వేస్తున్నానండి. త్రీ మినిట్స్ వరకు రవ్వని తాలింపులో వేసేసి ఫ్రై చేశానండి. అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, కొద్దిగా ఫ్రై అయ్యింది నూనెలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సాల్ట్ వేసాను, వాటర్ బాయిల్ చేసుకున్నానండి, దీంట్లో పోసేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను కుక్కర్ది. విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టాలి స్టవ్ ఫ్లేమ్. విజిల్ వచ్చేసిందండి, స్టవ్ ఆఫ్. చల్లారిపోయిందండి కుక్కరు, ఆవిరి వెళ్ళిపోయింది. తీసేస్తున్నాను మూత. చూడండి ఎంతో గుమగుమ స్మెల్ వస్తుంది. చాలా బాగా ఉడికిపోయిందండి. కుక్కర్లోనే ఉడికించుకోవాలండి దీన్ని. మొత్తం కలిపేసుకోవాలండి ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.